హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్, నంద్యాల డిస్టిక్, బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్నల్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కారణంలో ఫోన్ చేయొచ్చండి. చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కారణంలో ఫోన్ చేయొచ్చు. మంచి వెహికల్స్, తక్కువ ధరలో వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళని ఫోన్ చేస్తుంటే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. రాని వాళ్ళకు కూడా నేను బై రోడ్డు కావాలంటే బై రోడ్డు, లేదా కంటైనర్ కావాలంటే కంటైనర్ పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ, అదర్ స్టేట్ వెహికల్స్ ఏది తీసుకుని కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టయితే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టయితే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇష్టం ఏంటండి, టాటా హ్యారియర్ XZA ప్లస్ వేరియట్ అండి. డీజిల్ వర్షన్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్, టాప్ అండ్ వేరియట్, ఫుల్లీ లోడెడ్ వెహికల్. 2021 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2021 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 90,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు. బండి నెంబర్ సహా చూపిస్తాను. మీకు కావాలంటే సర్వీస్ కూడా మీకు కావాలంటే సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే నాకు ఫోన్ చేసిన సర్వీస్ కూడా పంపిస్తానండి వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 90% టైర్ పొజిషన్ అవుతుందండి. స్టెబిలిటీ కూడా 1-2 సార్లు అయితే చూస్తున్నారు. 90 to 100% స్టెబిలిటీ అవుతుందండి. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ టోటల్ ఇంజన్ పొజిషన్. ఇది చూసుకుంటే రైట్ సైడ్ ఉంటాం అండి. ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉంటాం అండి. ఏ ప్లాన్ కూడా డ్యామేజ్ అయితే కలేదండి. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు, ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు, ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. ఇంజన్ అనేటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపలు అనేటువంటివి ఏం లేవు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. బాన్లెట్ కూడా ఎంతవరకు స్పాండర్ పెట్టలేదు. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క బానెట్ సీల్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు, బానెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బానెట్ సీల్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు, ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్. ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా, అలై వీల్స్ కూడా చూసుకోవచ్చు అండి. అలై వీల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చు. వెహికల్కి కీలెస్ ఎంటర్ అవుతుందండి. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్ అవుతున్నాయి. 4 విండోస్ పవర్ విండోస్ అవుతున్నాయండి. లెదర్ ఇంటీరియర్ అవుతుంది. చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డ్రైవర్ సైడ్ అడ్జస్ట్మెంట్ సీట్ అవుతుందండి. సీట్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. చూసుకోవచ్చు. లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి. కంపెనీ ఫిట్ లెదర్స్ వస్తున్నాయి. సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. సీట్ కవర్ కూడా పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి. బటన్ ప్రెస్ చేస్తేనే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది. క్రూజ్ కంట్రోల్ ఉంది. చూసుకోవచ్చు, క్రూజ్ కంట్రోల్ ఉంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి. చూసుకోవచ్చు. ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అవుతున్నాయి. సేఫ్టీ విషయం వస్తే 10 ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, ఓవర్ డ్రైవర్ సైడ్ ఒకటి, పిల్లర్స్లలో, బ్యాక్ సైడ్ పిల్లర్స్లో, పూర్తి బ్యాక్ సైడ్ ప్లేస్లో, సీట్లలో. ఈ టాప్ అండ్ వీడియో కాబట్టి ఇందులో సన్ రూఫ్ ఉంటుందండి. పారామానిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది. పారామానిక్ సన్ రూఫ్ అవుతుందండి వెహికల్కి. సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి. ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్కి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా, బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. 90% బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఉంది. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ లుక్ కూడా టాటా హ్యారియర్ అండి. XZA ప్లస్ టాప్ అండ్ వేరియట్ అండి. బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా రిప్స్ కాలేదు. డిక్కీ కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి. చూసుకోవచ్చు. డిక్కీ కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. డిక్కీ యొక్క సీల్ చూసుకోండి. కంపెనీ యొక్క డిక్కీ సీల్ అవుతుందండి. చూసుకోవచ్చు. స్టెప్నీ టైర్ కూడా చూసుకోవచ్చండి.
స్టెబిలిటీ చూసుకుంటే 90 to 100% స్టెబిలిటీ అవుతుంది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుందండి, చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. బండి యొక్క ఇంజిన్ నెంబర్ చేసిన కూడా చూపిస్తున్నాను. మీకు కావాలంటే సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ లిస్ట్ చెప్తాను. టాటా హ్యారియర్ XZA ప్లస్ వేరియట్ అండి, డీజిల్ వర్షన్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్, టాప్ అండ్ వేరియట్. 2021 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2021 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 90,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్తో చూపిస్తున్నాను, ఇంజన్ నెంబర్, చార్జ్ నెంబర్ కూడా చూపిస్తున్నాను. మీకు కావాలంటే సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టి సర్వీస్ కూడా పంపిస్తాను వెహికల్ని. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 90% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ ఉంది, వాయిస్ కమాండింగ్ అవుతుంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయండి. కీలెస్ ఎంటర్ అవుతుంది. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. టాప్ అండ్ వేరియట్ కాబట్టి ఇందులో పారామెడిక్ సన్ రూఫ్ ఉందండి. సేఫ్టీ విషయానికి వస్తే 10 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 11,90,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 11,90,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.